రాబోయే ఫిబ్రవరి నెలలో చాలా మంచి మంచి మొబైల్స్ అయితే ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ ఈ జనవరి మంత్లో కూడా సామ్సంగ్ S25 సిరీస్ అనేది లాంచ్ అయిపోయింది. దీనిలో ఒక సర్ప్రైజ్ కూడా పెట్టారు కదా, సామ్సంగ్ S25 ఎడ్జ్ అనే పేరుతోటి ఒక మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నామని చెప్పేసి నిన్న రివీల్ చేశారు. ఇన్ని రోజులు అయితే సామ్సంగ్ S25 స్లిమ్ అని చెప్పేసి రూమర్స్ ఉండే, కాకపోతే స్లిమ్ పోయి ఎడ్జ్ పేరుతో అయితే దీన్ని మార్కెట్లో తీసుకొస్తారట. మరి దీనిలో ఓన్లీ 2 కెమెరాసే కనిపిస్తున్నాయి. వాళ్ళు చూపించిన డెమోస్ ప్రకారం చూసుకున్నట్టయితే మరి ఇందులో నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసేస్తారా, టెలిఫోటో లెన్స్ తీసేస్తారా, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అవన్నీ మనకు రానున్న రోజుల్లో అయితే తెలుస్తాయి. కానీ మొత్తానికి అయితే S25 ఎడ్జ్ అనే పేరుతోటి ఒక మొబైల్ రాబోతుంది. ఈ మరి ఫిబ్రవరి మంత్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఫిబ్రవరి మంత్లో మనకు ఐఫోన్ SE 4 ఉంది చూసారా, దాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రూమర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇంతకుముందులాగా ఇంత పెద్ద దొడ్డు బెజిల్స్ కాకుండా ఐఫోన్ 14 ఉంటుంది చూసారా, సో అటువంటి డిజైన్లోనే ఈ మొబైల్ తీసుకొస్తారట. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే 2 తీసేసి ఒక కెమెరా పెడతారు. ప్లస్ మరి OLED డిస్ప్లేని అయితే యూజ్ చేయబోతున్నారు. 6.1 ఇంచ్ ఉండబోతుంది. అప్పట్లో ఐఫోన్ SE కొత్తలో తీసుకొచ్చినప్పుడు చిన్న సైజులో ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది కొన్నారు, తక్కువ ధరలో కూడా దొరుకుతాయని చెప్పేసి. దాని తర్వాత అదే ట్రెండ్ని వీళ్ళు మొన్నటిదాకా కూడా కంటిన్యూ చేశారు. ఇంత పెద్ద బెజిల్స్ ఉంటే జనాలు ఆ ఓల్డ్ డిజైన్ కొనడానికి ఇష్టపడతలేరు కాబట్టి ఈసారి డిజైన్లో మార్పులు తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రైజింగ్ వచ్చేసి 45,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మరి 45,000 వరకు తీసుకొచ్చారనుకోండి, ఆల్రెడీ మార్కెట్లో మనకు సామ్సంగ్ మొబైల్ దొరుకుతూ ఉంటాయి, వివో మొబైల్ దొరుకుతూ ఉంటాయి, ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ అనేవి 45,000 బడ్జెట్లో తీసుకొస్తే దానికి గట్టి పోటీనిచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ బయోనిక్ A18 చిప్ని వాడతారట. మరి పర్ఫార్మెన్స్ అయితే బాగుండబోతుంది. ఇప్పటివరకు వచ్చిన చాలా రూమర్స్ నిజమయ్యాయి. ఈ రూమర్స్ కూడా నిజమవుతే మరి SE సిరీస్లో మనం కొత్త రకమైన ఐఫోన్ని చూడబోతున్నాం. అలానే వివో వాళ్ళు కూడా వివో V50 సిరీస్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన V30 సిరీస్, V40 సిరీస్ కెమెరా పరంగా ఎక్సలెంట్గా క్లిక్ అయ్యాయి. ప్లస్ దీంట్లో ఈసారి వీళ్ళు ఏం చేశారంటే ప్రాసెసర్స్ని కూడా మంచిగా ఇచ్చారు. జనరల్గా వివోలు ఏం చేస్తూ ఉంటారంటే కెమెరా సెంట్రిక్ ఫోన్ తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయరు, ఎట్లాగో ఆఫ్లైన్లో సేల్ అయిపోతాయి కదా అని చెప్పేసి. కాకపోతే ఈసారి V40 సిరీస్ గురించి మాట్లాడితే మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ తీసుకొచ్చారు, కెమెరా సెంట్రిక్ ఫోన్ ఉండే. అయితే ఈసారి వివో V50 సిరీస్ కూడా అలానే ఉండబోతుంది అని చెప్పేసి అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. డిజైన్ ఆల్మోస్ట్ అదే ఇస్తారు కానీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి చాలామంది కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు నథింగ్ వాళ్ళు కూడా వీళ్ళ నథింగ్ ఫోన్ 3ని తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి లాస్ట్ టైం తీసుకొచ్చిన మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక నథింగ్ ఫోన్ 2A తప్పిస్తే మిగతావన్నీ అంత ఎక్కువ సేల్ అయినట్టు నాకు అనిపించలేదు. ప్లస్ ఎంట్రీ లెవెల్లో వీళ్ళ CMF బ్రాండింగ్లో ఫోన్ 1 అని తీసుకొచ్చారు సార్, అది కూడా ఎక్కువ సేల్ అయింది. అలానే నథింగ్ ఫోన్ 1 బాగుండే, కొన్నారు జనాలు, కొత్తలో వచ్చింది కాబట్టి 2 అంతా పట్టించుకోలేదు. మరి 3 ఏం చేస్తారు కూడా. నెక్స్ట్ పోకో గురించి మాట్లాడినట్టయితే పోకో వాళ్ళు కూడా ఒక 2-3 మొబైల్స్ని వీళ్ళ F సిరీస్లో తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. అదేంటి, జనరల్గా పోకో వాళ్ళు F సిరీస్లో ఒకే మొబైల్ తీసుకొస్తారు కదా అని అంటే ఈసారి 3 మొబైల్ తీసుకొస్తారట. పోకో F7, F7 Pro, F7 Ultra అని చెప్పేసి 3 మొబైల్స్ రాబోతుండే తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చైనాలో లాంచ్ అయిన మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇండియాలో తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు పోకో F7 గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ టర్బో 4 Pro అని చెప్పేసి ఒక మొబైల్ చూసారా, దాన్ని రీబ్రాండ్ చేసి పోకో F7 అనే పేరుతో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8S Elite అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తారట. 8 Elite ఉంటుంది చూసారా, దానికి కొంచెం చిన్న తమ్ముడు అని చెప్పేసుకోవచ్చు. అలానే F7 Pro, F7 Ultra ఉంటుంది చూసారా, అది వచ్చేసి K80 Pro ఉంది చూసారా, వాటిని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. దీనిలో మనకి 8 Elite ప్రాసెసర్ వాడతారట. మొత్తానికి పోకో వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్లస్ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టే బాగుంటుంది. అంటే ఎక్కువ దోచుకోవడానికి ట్రై చేయరు, కాకపోతే మదర్ బోర్డ్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, ఆ ఒక్క దగ్గరనే మనం ఆలోచించాలి. కానీ మిగతా అన్ని విషయాలు అంటే మనకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ డెలివరీ చేయడంలో బాగానే ఉంటారు. అంటే ఐక్యూ వాళ్ళు ఎలాగైతే మంచి ఫోన్స్ని తక్కువ ధరలో తీసుకొస్తూ ఉంటారు, వీళ్ళు కూడా అలానే తీసుకొస్తూ ఉంటారు. ఇక రియల్మీ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ GT60 ఎంత బాగా క్లిక్ అయింది. అలానే GT17 కూడా త్వరలో తీసుకొస్తారట. సేమ్ వీళ్ళు కూడా ఛానల్ లాంచ్ అయిన Neo 7 ఉంటుంది చూసారా, దాన్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో తీసుకొస్తారన్నట్టు. మరి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్ అనేది బాగుండే, ఈసారి మంచి బ్యాటరీ బ్యాకప్ అంటే 7000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తీసుకొస్తారట. అయితే ఓన్లీ వీళ్ళనే కాదు, ఇప్పుడు మనకు ఫిబ్రవరి లేదా రానున్న రోజులలో లాంచ్ అయ్యే చాలా మొబైల్స్లలో IP69 రేటింగ్ కామన్ ఉండబోతుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ 7000 mAh అనేది చాలా కామన్గా కనిపించబోతుంది. ఇక లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, కర్వ్డ్ డిస్ప్లేస్ తక్కువ బడ్జెట్లో ఇవ్వడం, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్లు తక్కువ బడ్జెట్లో ఇవ్వడం, ఇటువంటి ట్రెండ్ అనేది అయిపోయింది. ఇక మొత్తం మనకు పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్, అంతేకాకుండా IP69 వాటర్ ప్రూఫ్ మొబైల్ మార్కెట్లో తీసుకొని రావడంలో కంపెనీలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ఇప్పటికే మనం 15,000 బడ్జెట్లో కూడా IP69 రేటింగ్ ఉన్న మొబైల్ని చూసాము. ఒకప్పుడు 50-80 లక్ష పెట్టండి అటువంటి రేటింగ్ ఉండే మొబైల్స్ మార్కెట్లోకి దొరికేవి కాదు. కాకపోతే ఇప్పుడు మనకు ఈవెన్ మోటరోలా వాళ్ళు వాళ్ళ మోటరోలా పవర్ అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. 11-12 వేల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారట. దానిలో కూడా మనకు IP69 రేటింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రియల్మీ వాళ్ళైతే ఈ మొబైల్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అనుకోవచ్చు. దీన్ని మనకు తక్కువ ప్రైజింగ్లో
GT17 తీసుకొని రాబోతున్నారు. GT7 కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మనకు రానున్న రోజులలో రాబోయే మొబైల్స్. మరి ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. మొబైల్ కంపెనీస్ ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు అనిపిస్తుందో కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.